UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా అన్నా నేను చాలా ప్రయత్నాలు ఏమేం చేశాను చేశారు అన్న అన్నా గతంలో? గతంలో చాలా మందికి ఆడపిల్లలపై చెప్పా. చాలా చెప్పా నేను చాలా మందికి నేను ధైర్యం ఇచ్చా. కొంతమంది నెగిటివ్ గా ఉన్న మొగోళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చా. ఇలా ఉండాలరా, అలా ఉండాలరా, అట్లా చేయాలరా, ఇట్లా చేయాలరా, మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, దీనికి బానిస కావద్దు, నీ పేరెంట్స్ నీకు ముఖ్యం, నీ తల్లిదండ్రులు నీ అక్క చెల్లెలు నీకు ముఖ్యం, నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం, వాళ్ళని చూసుకోరా, బయట ఏ నా కొడుకు నీకు రాడు, ఏ ఒక్కడు రాడు, నీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నా ఎంబడి వాడుండు, ఈడుండు, నా వెనక వాడుండు, వాళ్ళు వస్తారనుకోవడం నీ అపోహ. నీకు ఏమీ లేనప్పుడే తెలుస్తుంది వాళ్ళు వస్తారో రారో. ఎవరిని నువ్వు నమ్మకు, నీ ఫ్యామిలీని నమ్ముకో. రేపొద్దు నీకు ఏదన్నా అయితే వచ్చి నిలబడే నీ ఫ్యామిలీ, నీ అక్క చెల్లెళ్ళు, మీ వాళ్ళు. నీ ఫ్యామిలీని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నువ్వు వేరే వాళ్ళని పక్కన పెట్టాయి. ఈ అన్నలు, పిన్నిలు, మామలు బెల్లం ఉన్నంతసేపు వస్తారు. కానీ నీ అమ్మ, మీ అమ్మ, మీ నాన్న నీతో పాటు నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీతో పాటు అండగా నిలబడతారు. ప్రపంచంలో మోసం చేసినా కన్న తల్లి కన్న తండ్రి ఎప్పుడు మోసం చేయరు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు పెళ్లి కాగానే అరే ఏం రా, అరే ఒక చిన్న మాట నాకు అర్థం కాదు, అరే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని 9 ఆమె పానం పోతూ మిమ్మల్ని కానీ దాని తర్వాత పెద్ద పెంచి మీ ముద్దులు కడిగి అన్నీ చేసి స్కూళ్ళకు పంపించి చదివిపించి మంచిగా చేసి అన్ని భారాలు వేసుకొని దాని తర్వాత తల్లి తండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకు ఒక పూట అన్నం లేకపోయినా సరే నా పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు కడుపు మార్చుకొని పిల్లల కడుపు నింపి వాళ్ళ రక్తాన్ని పాలు, ఒకవేళ ఇప్పుడు తల్లికి పాలు రావాలంటే తినాలి బాగా. అలాంటి తినలేని పరిస్థితుల్లో కూడా రక్తాన్ని పాలుగా మార్చి పిల్లల్ని పెంచుతుంది తల్లి. అలాంటి తల్లిని నువ్వు కొడుతున్నావు, తంతున్నావు. అలాంటి తండ్రిని చంపుతున్నావు ఆస్తి గురించి. అరే వాళ్ళ రక్తాన్ని పాలుగా మార్చి మీకు ఇస్తుంది తల్లి. అలాంటి తల్లిని దయచేసి ఇలా చేయకండి. చేసే వాళ్ళు ఉంటే మారండి. నేను తప్పు మాట్లాడట్లే కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. నా తల్లిని నేను ఎంత చూసుకున్నానో ఓల్డ్ సిటీలో వచ్చి ఎవరిని చెప్తారు. ఎవరినన్నా మీరు అడగండి. అది నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా అన్న. అమ్మ పేరు ఏం పేరు అన్న? శివమ్మ. అంటే అమ్మ పేరు మీద అమ్మ నీకు దూరమైనాక ఆ విషయాలు అన్ని తెలుసు నాకు. అమ్మ దూరమైనాక ఆమె పేరు మీద ఏమన్నా ఫౌండేషన్ గానీ ఏదైనా కార్యక్రమాలు గానీ ఇట్లాంటి ఏమన్నా చేయడం జరిగిందన్న? చాలా జరిగినాయన్న. ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్. ఓకే, ఏంటంటే ఎస్ఎన్ఎస్. మా అమ్మ పేరు శివమ్మ. మా నాన్న పేరు నాగప్ప. నా పేరు సూర్య. శివనాగ సూర్య ఫౌండేషన్. నేను ఒక్కనే కొడుకుని, ఒక చెల్లె, ఒక అక్క. అందరు లగ్గాలు అయిపోయినాయి? అందరు అయిపోయినాయి. ఓకే అన్న, దాదాపుగా మీరు చేసే కార్యక్రమాలు అన్నీ ఒకనా, కానీ మీరు మనసులో మాత్రం చాలా బాధపడుతున్నారు అన్న. పైకి వీడాడు మోసం చేసిరని కాదు, ఇది అందరు చేస్తుంటారు. సమాజంలో జరిగేది ఎక్కడ చూసినా రాజకీయాలు కానీ ప్రతి ఇండస్ట్రీ కానీ అన్ని చేస్తుంటారు. కానీ మీరు మాత్రం వ్యక్తిగతంగా బాధపడుతున్నారు. ఆ బాధ నేను ఇక్కడికి వచ్చినాక నేను గమనించిన అన్న. ఒక చిన్న విషయం, ఏదన్నా జరిగితేనే అంత బాధపడేటోని నా లైఫ్ లో ఎన్నో జరిగాయన్న. పైకి నవ్వుతున్నట్టు నేను నటిస్తున్నా, నా లోపల ఆవేదన ఆ దేవునికి తెలుసు, నన్ను అర్థం చేసుకునేటోళ్ళకే తెలుసు. అన్న ఈ రోజు సొసైటీ ఎలా ఉంది తెలుసా? మన దగ్గర ఏదన్నా ఉంది అంటేనే మనతో మాట్లాడతారు. మన దగ్గర ఏది లేదు అని ఒక్కసారి సాటి మన ఫ్రెండ్కు తెలిసిన నేను దూరం పెట్టేస్తాడు. మన దగ్గర ఈరోజు కారు, ఫోను, మెయింటెనెన్స్ ఉంటేనే ఏ అమ్మాయి అయినా మన దగ్గరకు వస్తుంది. అదే అమ్మాయికి నువ్వు ఏం లేదని ఒక్కసారి చెప్పు చూడు, నీ వంక కూడా చూడదు. నీ నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటది. అందుకే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. రావాలనుకున్నప్పుడు అదే వస్తుంది, మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అన్న? నాకు మ్యారేజ్ అయిపోయింది కానీ నేను సింగల్. మ్యారేజ్ అయిపోయింది బట్ ఐఎమ్ సింగల్. అంటే అదేందన్నా? అది ఒక పెద్ద చరిత్ర అన్న, దాని గురించి ఎక్కడా తీసుకురాలేదు. అంటే ఇప్పుడు సింగల్ అంటే ఇప్పుడు ఏమన్నా పెళ్లి రానున్న రోజులలో పెళ్లి అయితే చేసుకుంటారు కదా? ఇక నాకైతే డివోర్స్ సింగల్ ఇప్పటిదాకా కాలే. మరి అంటే ఏమైంది అసలు? ఎందుకు మీరు అంత మందికి సమాజం గురించి కానీ
ఇలా తల్లిదండ్రుల గురించి కానీ యువత గురించి కానీ అందరి గురించి ఆలోచించే మీరు మీ గురించి ఇట్లా మేము నీ గిట్ట ఆలోచించాలి కదన్నా. కంపల్సరీ ఆలోచించాలన్న. ఇప్పుడు అన్న ఎవరికి ఉండదే ఫ్యామిలీతో సంతోషం. అన్న ఏ ఇంట్లో బంగారు పోయి కాదు ఇంట్లో మట్టిపోయే. నేను సూర్యబాయ్ అన్న ఏంటంటే నా ఆత్మీయులాగా, అందుకని ఇంటర్వ్యూ చేస్తే నీకు వచ్చిన కాబట్టి నాకు అడిగే బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి అన్న కాబట్టి అడుగుతున్నా అన్న. అట్లా ఎప్పుడు నువ్వు ఇట సంతోషంగా ఉండాలని చెప్పి అందరు సంతోషాలు కోరుకున్నా, నువ్వు మా సూర్యబాయ్ అన్న ఇట సంతోషంగా ఉండాలని కోరుకున్నా నేను. అందరూ కోరుకుంటున్నా. కుమరం భీమ్ అన్న చాలా బాగా అడిగారు మీరు. అవును, నా మనసులో ఉన్న ముచ్చట చెప్తున్నానే. చెప్పన్నా. నేను ఎప్పుడు క్లారిటీగా క్లుప్తంగా కుల్ల చెప్పు. నేను ఎప్పుడు తప్పు చేయను. తప్పు చేస్తే తల వంచుతా, తప్పు చేయకపోతే నేను తల వంచను. ఇప్పుడు ఇరు వర్గాల్లో ఎక్కడైనా తప్పు జరిగిండొచ్చు, ఏదైనా ప్రాబ్లం జరిగిండొచ్చు, అది ఏదైనా కావచ్చు, తెలిసి కావచ్చు తెలియక కావచ్చు. ఎలా అయితే అయింది, దూరం ఏర్పడింది. దూరం ఏర్పడిన తర్వాత ఎన్నో జరిగాయి, పోలీస్ స్టేషను, హ్యూమన్ రైట్స్ అవి ఇవి ఎన్నో జరిగాయి. బట్ ఇంకా డివర్స్ కాలేదు. నా అవతల వాళ్ళు చూస్తున్నారు నాది ఏది అవకాశం దొరుకుతుందా అని. ఎందుకు దొరుకుతుంది? నేను లంగనా దొంగనా దొరకడానికి? మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఓపెన్ గా చెప్తున్నా. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమన్నా రాని, ఏదన్నా చేయని, అన్నిటికీ నేను తెగించే ఉన్నా. అన్నిటికీ నా దగ్గర అన్ని భద్రంగా ఉన్నాయి కాబట్టి నేను అన్నిటికీ రెడీగా ఉన్నా. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం భయం లేదు. రీసెంట్లీ నాకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా వచ్చింది, అక్కడ నుంచి నెగిటివ్ కామెంట్ వచ్చింది. అయినా నేను యాక్షన్ తీసుకోవచ్చు. వచ్చింది ఆల్రెడీ చాలా నెగిటివ్ కామెంట్ వచ్చింది. పోనీ అన్న చూసేటోళ్ళకి అర్థం, నెగిటివ్ కామెంట్ వచ్చింది. దాని తర్వాత నేను కావాలంటే నేను దాన్ని సీరియస్ గా తీసుకోవచ్చు, సీరియస్ గా తీసుకొని మనకు వేయచ్చు. కానీ మనకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేని దాని గురించి ఎక్కువ నేను ఆలోచించను. అదే నాకు నా ఓపికను వాళ్ళు ఇంకా ఎంత రెచ్చగొడతారు రెచ్చగొడతారు. కానీ ఇలానే ఉంటా అన్న. పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటది, నేను నమ్ముతా. నేను ఒక వయసుకు వచ్చినాక ప్రతి ఒక్కరు తోడు కావాలి. ఎంతనే నా ఏజ్ 32 years, ఇప్పుడు 32 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 3 సంవత్సరాల కింద పెళ్ళైంది నాకు. కనిపిస్తుంది అదే చిన్న వయసు నాది అన్న. ఒకవేళ విడాకులైతే ఆలోచిస్తా పెళ్లి గురించి. నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. కాలేదు, అవతల ఇయ్యలేదు అనుకో, జనాంకితం అయిపోతా నేను ప్రజల కోసమే. అంతే. పెళ్లి మాత్రం చేసుకోను. నిజంగా మాట అంటే మాటే. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు అన్న. నా కొడుకు ఒక్కరిని చూపి అన్న, పెళ్ళై సంతోషంగా ఉన్నా పిల్లలతో అన్న, ఒక్కరిని చూపి, నాకు ఒక్కరిని చూపి. రాముడేమో వనవాసాలకు వెళ్ళాడు. మరి చెప్పండి మీరు. కృష్ణునికేమో 100 పంచాయతీలు, కృష్ణునికేమో 100 పంచాయతీలు. దేవుళ్ళ కారిచ్చే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవన్న. నీ మైనస్ పాయింట్ ఒకటి ఉందంటే ఇదే ఉండొచ్చు అనుకుంటా. లైఫ్ మొత్తంలో ఇది ఒకటే పెద్దది, ఇదొక్కటే తప్ప ఇంకా ఏది లేదు.